శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్లేటువంటి దారులన్నీ కూడా రద్దీతో ఉన్నాయి. పెద్ద ఎత్తున 10 కిలోమీటర్ల మేర తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీశైలం టు హైదరాబాద్ ఘాట్ రోడ్ లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. రోడ్ల పైన ఇబ్బందులు పడుతున్నటువంటి పెద్ద ఎత్తున యాత్రికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సుమారుగా ఈ శ్రీశైలం జలాశయానికి గత 3-4 రోజుల నుంచి శ్రీశైలం గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు గేట్లు ఎత్తినటువంటి నేపథ్యంలో నీటి ప్రవాహం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ సుందర దృశ్యాలను చూసేందుకు నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న కృష్ణమ్మ పర్వాలను చూసి పరవశించేందుకు పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు వస్తున్న నేపథ్యంలోనే ఇవాళ సాయంకాలం పెద్ద ఎత్తున యాత్రికులు చేరుకున్నారు. వచ్చినటువంటి యాత్రికులంతా కూడా శ్రీశైలం ఘాట్ కు వచ్చేటువంటి వారంతా కూడా ఈ రోడ్డు పక్కనే తమ వాహనాలన్నీ ఆపివేయడంతో ఒకసారిగా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది, అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సుమారుగా 10 కిలోమీటర్ల మేర ఆ ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్విచ్ యార్డ్ అంటే శ్రీశైలం ఘాట్ రోడ్ లో కుడిగట్టు కాలువ ఏపీ జెన్కోకు సంబంధించిన స్విచ్ యార్డ్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూ పాయింట్ డ్యామ్ లింగాలగట్టు, పాతాళగంగ, ఈగలపేట, దూమలపేట వరకు ట్రాఫిక్ జామ్ అయినటువంటి విజువల్ స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు కమ్ముకున్నటువంటి చీకట్లో ఈ వాహనాల వెలుతురు చూస్తా ఉంటే ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా కనివిందు చేసేలా ఉంది. మరోవైపు ఈ నల్లమల్ల అడవికి ఎవరైనా నిప్పు పెట్టారా అనేటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. మనం వరుసగా చూసినట్లయితే విద్యుత్ దీపాల అలంకారాలు కల్పించేలాగా మరోవైపు కనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ట్రాఫిక్ అంతరాయాన్ని క్లియర్ చేసేందుకు పోలీసులు అవసర పడుతున్నారు. శ్రీశైలం సంబంధించిన ఆ పోలీసులంతా కూడా 1-2 గంటల నుంచి పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోవడం, ట్రాఫిక్ అంతరాయం కలగడం, అటు హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి వచ్చేటువంటి యాత్రికులంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు శ్రీశైలం డ్యామ్ ఈ ఘాట్ రోడ్ లోకి చేరుకొని ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేసేటువంటి పరిస్థితులు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాయి. ఎంతకు కూడా అక్కడ వాహనాలు నిలిచిపోవడం, ముందుగా వన్ వేగా ఉన్నటువంటి పరిస్థితి అయింది. ఒక వాహనం వెళ్ళిన తర్వాత మరో వాహనం రావాల్సినటువంటి ఆ దారి చాలా చిన్నగా ఉన్నటువంటి ఘాట్ రోడ్ లో యాత్రికులు మాత్రం చాలా అవస్థలు పడేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది శ్రీశైలం డ్యామ్ మీద ఉన్నటువంటి తాజా పరిస్థితి. గత 4-5 రోజుల నుంచి ఇది పగులైన ఉదయం 6 గంటల నుంచే యాత్రికుల యొక్క ప్రవాహం పెద్ద ఎత్తున శ్రీశైలం జలాశయాన్ని చేరుకుంటున్నారు. అటు శ్రీశైలం మల్లన్న దర్శించుకున్న తర్వాత యాత్రికులంతా శ్రీశైలం ఈ జలాశయం వద్ద చేరుకొని అక్కడ కనువిందు చేసేటువంటి నీటి పర్వాలను, అక్కడ కృష్ణమ్మ పర్వాలను చూసేందుకు వస్తా ఉన్నారు. మరి దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గంటకు పోలీసులు అబ్జర్వేషన్ చేసి ఎప్పటికప్పుడు వాహనాలు పక్కకు వెళ్ళిపోవాలని ఆదేశిస్తున్నా వచ్చినటువంటి యాత్రికులంతా కూడా రోడ్ సైడే వాహనాలు ఆపడంతో ఈ ట్రాఫిక్ అంతరాయం కలిగిందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం మీద ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితి.